అసెంబ్లీకి వస్తారు కానీ ఎవరికీ కనిపించరు. విచిత్రంగా రిజిస్టర్లో మాత్రం సంతకాలు కనిపిస్తాయి. అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళని ఏమనాలి? ఇదే ప్రశ్నను ఏపీ స్పీకర్ సంధించారు. అసెంబ్లీకి రాకుండా దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలపై సభాపతి అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, శాసనసభలో ప్రజా సమస్యల్ని ప్రస్తావించకుండా లక్షలకు లక్షలు జీతాలు తీసుకునే వారిని ఏమనాలని వారిని ఎన్నుకున్న వారు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర సమాధానాలు ఉన్నాయా? ముందుగా ఈ అంశం మీద చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అల్లాబక్ష్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు జాయిన్ అవుతారు, అధికార ప్రతినిధి. అలాగే జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ అవనిగడ్డ వేణుగోపాల్ గారు అడ్వకేట్ కూడా పనిచేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్. సార్ కోటేశ్వర గారు, యాక్చువల్గా వైసీపీ ఎమ్మెల్యేలు 10 మంది, అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు అధికారికంగా సభాపతి ఒక ప్రకటన చేశారు. వారు వస్తున్నట్లుగా రిజిస్టర్లో సంతకాలు మాత్రం కనపడుతున్నాయట, కానీ అసెంబ్లీలో మాత్రం కనపడటం లేదు. నాకు కనపడటం లేదు, మీకు ఎవరైనా కనిపించారా అని చెప్పేసి ఆయన సభ్యులను అడగటం కూడా మనం చూసాం. సో వాళ్ళు రావటం లేదన్న సంగతి, వారు వెళ్ళాలని మనం అనేక సందర్భాల్లో మన చర్చలో కూడా మాట్లాడుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విజ్ఞప్తులు చేశారు. ఈవెన్ అధికార పక్షం కూడా సభ్యులు అసెంబ్లీకి వస్తే బాగుంటుంది ప్రజా సమస్యలను వెలుగెత్తడానికి, అలాగే ఆ పార్టీ నాయకుడు కూడా రావాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడటం మనం చూసాం. మరి ఈరోజు సడన్గా వాళ్ళు అసెంబ్లీకి అయితే వస్తున్నారు, కానీ లోపలికి అటెండ్ కాకుండా బయట రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోవటాన్ని ఎలా చూడాలి? ఎందుకు ఈ రకమైనటువంటి ప్రవర్తన? దొంగల్లా వచ్చి వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటని చెప్పేసి అనిపించుకోవాల్సిన దుస్థితి ఎందుకు దాపురించింది? అది వైసీపీ అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు మొత్తానికైతే కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు. మరి వారు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు? వారిల్లో కూడా చులకనయ్యేటటువంటి పనులు ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఒకవేళ వద్దనుకుంటే టోటల్గా బాయ్కట్ చేయొచ్చు కదా, ఎందుకని సంతకాలు పెట్టి వెళ్లాల్సినటువంటి దుస్థితి? స్పీకర్ గారు దొంగల్లాగా అనేటువంటి పదజాలాన్ని ఉపయోగించాల్సింది కాదు నా అభిప్రాయం. ఎందుకు అంటే దాన్ని మరొక రూపంలో చెప్పొచ్చు. ఇట్లా కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విధంగా వస్తున్నారు, ఇది పద్ధతి కాదు, లేకపోతే అని ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. ఒక సభాపతిగా ఆ విధమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడం సరైనది కాదు అనేటువంటిది నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. అయితే వాళ్ళు ఆ విధంగా ఎందుకు చేశారు ఏమిటి అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకురావడం తప్ప దానిలో మరొక కోణం నాకైతే కనిపించడం లేదు. ఎందుకు అంటే ఆయన వస్తారా రారా, సభకు హాజరవుతారా లేదా అనేటువంటిది ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం అయితే, మిగిలినటువంటి సభ్యులను కూడా ఆ విధంగా అడ్డుకోవడం సరైనది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఈ రూపంలో వెల్లడి చేశారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదా, సంతకాలు చేసి సభకు రాకపోతే అది అధికార పక్షానికి లేదా స్పీకర్ కార్యాలయానికి ఆ వివరాలన్నీ తెలుస్తాయి అనేటువంటిది ఆ మాత్రం తెలియకుండా అమాయకంగా సంతకాలు చేశారని నేనైతే అనుకోవట్లేదు. తమ నాయకుడి మీద తమ అసంతృప్తిని ఈ రూపంలో వాళ్ళు వెళ్ళగక్కారు అనేది నేను భావిస్తున్నాను. అందుకనే గతంలో కూడా మనం చర్చల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పార్టీకి ఆయనకి ఓటేసినటువంటి ఓటర్ల నుంచి, అదేవిధంగా ఆ పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ కాలం ఆయన తనకు ప్రతిపక్ష అధికారికంగా హోదా ఇవ్వలేదనేటువంటి పేరుతోటి ఆయన ఏమాత్రం ఎక్కువ కాలం కొనసాగలేరు. ఎమ్మెల్యేల్లో కూడా ఆ విధమైనటువంటి అసంతృప్తి తలెత్తుతుంది అనేటువంటి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇది అంటే ఈ ప్రక్రియతోటి ప్రారంభమైన తర్వాత ఈ విషయాన్ని స్పీకర్ ఇంత బహిరంగంగా సభాముఖంగానే అవన్నీ కూడా సభా రికార్డులోకి వెళ్తాయి. నిజానికి
ఇలాంటి పరిస్థితి బహుశా ఏ రాష్ట్ర అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్లో కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు జరిగి ఉండదు. ఇది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఆయన నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీకి ఒక తీవ్ర అవమానకరమైనటువంటి పరిస్థితి అని మాత్రం చెప్పుకోక తప్పదు. అందువలన ఇలాంటి నిరసన తెలియజేస్తున్నటువంటి తమ నాయకుడి పట్ల ఈ రూపంలో నిరసన తెలియజేస్తున్నటువంటి నాయకులు రేపు మొత్తంగా డిఫై చేసి సభలోకి వచ్చి సభా కార్యకలాపాలు పాల్గొన్నా కానీ ఆశ్చర్యం లేదు. అటువంటి పరిస్థితి త్వరలో వచ్చే అవకాశం కూడా ఉన్నది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద తిరుగుబాటు చేయొచ్చు. ఆ తిరుగుబాటును కూడా జనం హర్షిస్తారు. నాయకుడి మీద తిరుగుబాటు చేశారు అనేటువంటి ఆగ్రహం కంటే అసలు ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతలను నిర్వర్తించకుండా మీరు నిర్వర్తించకుండా వాణిని అసెంబ్లీలో వినిపించనివ్వకుండా అడ్డుపట్టం ఏమిటనేటువంటి అభిప్రాయం కనుక వాళ్ళు వ్యక్తం చేసేట్లయితే అది జనామోదం కూడా పొందుతుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకని ఇది వాళ్ళు చేస్తున్నటువంటి మొదటి చర్య. తర్వాత వాళ్ళు అసెంబ్లీకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ బడ్జెట్ సమావేశాలు విషయంలోకి వస్తారా లేదా తర్వాత వస్తారా అనేటువంటిది ఎప్పుడు వస్తారని చెప్పలేం, కానీ డెఫినెట్ గా అలాంటి పరిణామం అయితే కనిపిస్తా ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, అల్లాబక్షి గారు, వైసీపీ ఎమ్మెల్యే ఇంకా మాట్లాడితే వారి యొక్క నాయకుడి యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా వచ్చి ఒక రకమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగానే కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు కోటేశ్వర గారు. నిజంగా దాంట్లో కూడా ఒక లాజిక్ కనపడుతుంది. అయితే మరో కోణంలోనేమో వారు 60 రోజుల పాటు కంటిన్యూస్గా హాజరు కాకపోతే అనర్హత వేడి పడుతుంది, దాని నుంచి తప్పించుకోవడానికి వచ్చే సంతకాలు పెడుతున్నారా అనేది మరో. రెండోది జీతభత్యాలు. నాకు తెలిసినంత వరకు జీతభత్యాలు సంతకాలు పెట్టకపోయినా ఇస్తారేమో, నాకు తెలియదు. ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఏదో మిగిలిన జాబ్స్ లాగా మీరు కనుక అటెండ్ కాకపోతే లాస్ ఆఫ్ పేలు అట్లాంటివి ఉంటాయని నేను అనుకోవటం లేదు. దానికి కూడా క్లారిటీ ఎవరైనా అది ఇవ్వచ్చు. సో దీన్ని ఎలా చూడాలి ఓవరాల్గా? ఈరోజు స్పీకర్ గారు కొద్దిగా పరుషమైన పదజాలమే వాడారు, కానీ ఆ పరిస్థితి వారు ఎందుకు తెచ్చుకున్నారనేది అందరికీ తెలిసిందే. వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వనంతకాలం నేను రాను అన్నప్పుడే వారి ఎమ్మెల్యేలు కూడా రారు అనేది ఇండైరెక్ట్గా మనకి అందరికీ ముందు నుంచి అర్థమైన విషయం. అదే దానికి తగ్గట్టుగానే వారు ప్రవర్తిస్తున్నారు. కానీ కాంట్రాస్ట్ ఏంటంటే అటు మండలిలో మాత్రం రెగ్యులర్గా వైసీపీ ఎమ్మెల్సీలు అటెండ్ అవుతున్నారు. శుభ్రంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారు మంత్రులతో సహా. పద్ధతిగా జరుగుతోంది. మరి అక్కడ మండలిలో ఆ రకమైన స్టాండ్ తీసుకున్నప్పుడు శాసనసభలో తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక నాయకుడు అడ్డుపడుతున్నాడు అనేది ఇండైరెక్ట్గా కనపడుతుంది. అక్కడంటే బొత్స సత్యనారాయణ గారు కాబట్టి ఎల్ఓపి ఆయన లీడ్ చేస్తాడు కాబట్టి ఎమ్మెల్సీలందరూ అటెండ్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళందరూ అటెండ్ కావాలంటే సభానాయకుడు ఉండాలి. సభానాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నేను రానని భీష్మించి కూర్చున్నాడు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనంతకాలం అని చెప్పేసి. సో దాన్ని ఫాలో అవుతూ వారి ఎమ్మెల్యేలు కానీ వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టడం ఎలా చూడాలి? కరెక్ట్. ఒకటండి, యావత్తు భారతదేశంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక గౌరవమైనటువంటి పదవి. ప్రజలు ఎన్నుకున్నారు, ఓట్లేసి ఎన్నుకున్నారు, ప్రజలకు సేవ చేయాలని చెప్పి, ప్రజలతో మాట్లాడాలి, ఆ కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడాలని చెప్పి ఎన్నుకున్నారండి. వీళ్ళకి ఎంత గౌరవం ఇచ్చామంటే మన రాజ్యాంగంలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు ఆ 5 years టర్మ్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఈవెన్ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక 5 సంవత్సరాలు ఆయన టర్మ్ పూర్తి చేసుకుంటే, ఎలా అయితే మనం ఇప్పుడు మన హద్దుల్లో, దేశ హద్దుల్లో ఎలా అయితే మన ఒక సైనికులు పోరాడతారో వాళ్ళకి ఏదైతే సెంట్రల్ సైనికులకు 5 years వర్క్ చేస్తే ఎలా అయితే పెన్షన్ ఇస్తామో అదే పద్ధతుల్లో వీళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజానాయకులు అని చెప్పి గౌరవంతో పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అటువంటి విలువైనటువంటి ఆ పదవులు వాళ్ళు ఉండి ఈ యొక్క పెన్షనే కాదండి, అనేక రకమైన గ్రాంట్లు కూడా వస్తాయి వాళ్ళకి. ఆ ఫుడ్ అలవెన్స్ కానీ, వెహికల్ అలవెన్స్లు కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే చాలా లీస్ట్ తక్కువ. వాళ్ళు ఈవెన్ క్యాంటీన్ లో భోజనం చేసినా 5 రూపాయలు 10 రూపాయలు భోజనం దొరుకుతుంది వాళ్ళకి. అంత తక్కువ బెనిఫిట్స్, అలవెన్స్లు ఇవన్నీ ఉన్నాయి. మరి ఇటువంటి ఉన్నప్పుడు వాళ్ళు గౌరవప్రదంగా సభకు వచ్చేసి మాట్లాడి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ సభలో బొత్స సత్యనారాయణ గారు ఉండడం, మాట్లాడడం, వాళ్ళు ఒకసారి వాకౌట్ చేయడం, ఒకసారి ఉండడం, ఇది జరుగుతుంది. అంటే అప్ అండ్ డౌన్ ఉంది.
ఇక్కడ ఈ ఎమ్మెల్యే సభకు వచ్చేసరికి ఇక్కడ మెయిన్ రీజన్ ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే వారు ఆ 11 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడలేక మొహం చూపిలేక ప్రజల వైపు ఉండలేక ఇప్పుడు వాళ్ళకంటూ కొంత ఓట్ షేర్ వచ్చింది. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా వారి నియోజకవర్గాలకి వారి పార్టీకి గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. మరి అటువంటి హోదాలో ఉన్నప్పుడు గౌరవప్రదంగా వచ్చేసి అటెండ్ అయ్యి వెళ్లాల్సిన బాధ్యత వారికి ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు కాబట్టి అసెంబ్లీ నుంచి వారి దారిలోనే వాళ్ళ యొక్క నాయకుల దారిలోనే మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ ఒకటి లేదా ఇది గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా జరిగింది. కర్ణాటక కాకపోతే యథావిధంగా మనం సస్పెండ్ చేయాలి. మరి వీళ్ళకి ఆ భయం ఉన్నది. ఇంకో భయం ఏంటంటే అరే మా నాయకుడు వద్దంటున్నాడు కదా వెళ్ళడానికి, మనం వెళితే మళ్ళీ తిట్లు తినాల్సి వస్తుంది సభలు అటెండ్ అయితే, ఆ భయం. అందువల్ల ఏం చేస్తున్నారు, ఈ కాలేజీ కుర్రోళ్ళలాగా అటెండెన్స్ లేకపోతే మిమ్మల్ని వెనకేస్తాం అన్నట్టు క్లాస్ అదే ఉంది కదా. ఇప్పుడు 60 రోజులు రాకపోతే మళ్ళీ ఎక్కడ తీసేస్తారా, మరి వేటేస్తారా, మళ్ళీ ఎలా వారు దొంగచాటున వచ్చేసి సంతకాలు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. రైట్, అది రెక్టిఫై వరకు మళ్ళీ వస్తాను. ఇది కూడా పద్ధతిగా ఇప్పుడు ఎక్కడైనా కూడా శాసనసభ్యులుగా అలపక్షి గారు మీ లైన్ ప్రాబ్లం ఉంది, సిగ్నల్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ ప్రాబ్లం ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు క్లియర్. యా, సో ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానివ్వండి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రూల్ అంటే ఇది 60 days ఎవరు అటెండ్ కాకపోయినా కూడా డిస్క్వాలిఫై చేయాలి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా శాసనసభ్యులు కానివ్వండి ఎంపీ కానివ్వండి ఆ సభకి అటెండ్ కాకపోతే లిఖిత పూరితంగా ఒక లెటర్ అనేది సబ్మిట్ చేయడం అనేది సమంజసం. అది ఆరోగ్యపరంగా రాలేకపోతున్నారా, ఎందువల్ల రాలేకపోతున్నారు చట్టసభలకు అని చెప్పి ఒక ఉందాతనంగా స్పీకర్ గారి ముందస్తే ఇచ్చేసుకొని, ఎలా అయితే మనం స్కూల్కి వెళ్ళకపోయినా కాలేజీకి వెళ్ళకపోయినా మాస్టర్కి ఒక లెటర్ పెట్టుకుని హెడ్ మాస్టర్కి ఎలా అయితే అప్రూవల్ తీసుకుంటాం, క్యాజువల్ లీవ్ లెటర్ తీసుకుంటాం, లేదా మనం పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ మేనేజర్ దగ్గర ఎలా అయితే అప్రూవల్ తీసుకుంటాం ప్రియారుగా, ఆ విధంగా సభాపతికి ఇంటిమేట్ చేయడం అనేది మినిమం ఫాలో అప్ అయ్యేటువంటి ప్రొసీజర్. బట్ ఇక్కడ అటెండ్ అయితే నాయకుడు అటెండ్ కావద్దని చెప్పన్నా కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు. ఒకవేళ అటెండ్ కాకపోతే వేటు పడద్దేమో అని చెప్పి వాళ్ళ భయం. అందువల్ల దొంగచాటును వచ్చేసి అటెండెన్స్ లో రిజిస్టర్ సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదని చెప్పేసి వచ్చి ఈ విధంగా ఆ సమయాన్ని వృధా చేయడం, ప్రజల పక్షాన్ని నిలబడిపోవడం చాలా బాధాకరం అండి. ఒక ఎమ్మెల్సీ సభలో మాత్రము వత్స సత్యనారాయణ గారు అరాకొరగా వచ్చి అటెండ్ అవుతా ఉన్నారు. వారు కొన్నిసార్లు సమాధానాలు చెప్తున్నారు, బట్ కొన్నిసార్లు వాకౌట్ చేస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నా లేకపోయినా ఏదున్నా కూడా వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి మాట్లాడి ప్రజల పక్షాన్ని నిలబడడమే సబబుగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ప్రజలు గమనిస్తారండి. రేపు మళ్ళీ ఈసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఇదే ఆలోచిస్తారు, వీళ్ళకి ఓట్లు వేసిన వృధానే, ఈ పార్టీకి వీళ్ళు గెలిపించిన వృధానే, ప్రజల సొమ్ము వృధా అవుతుంది, వీళ్ళని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం వృధా, వీళ్ళని ఎంపీగా ఎన్నుకోవడం వృధా, ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం వృధా అని చెప్పి ప్రజలు ఇంకా వాళ్ళ వైపు ఇంట్రెస్ట్ చూపరు. బికాస్ దే ఆర్ సచ్ ఏ మొత్తం ఎలా ఉందంటే మొత్తం ఇంత ఇర్రెగ్యులర్ ఎప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఆ రోజు చట్టసభలో వెళ్ళిపోయారంటే అదొక రీజన్ వేరే ఉంది. ఆయన దూషించారు, చెప్పి వెళ్ళారు, వాగ్దానం చేసి వెళ్ళారు. అక్కడ ఆ రోజు కూడా వాళ్ళు వేట్ అనే దాన్ని వాళ్ళు కూడా వాడి రావట్లేదని చెప్పి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుని ఉండొచ్చు అప్పుడు, బట్ వాళ్ళు తీసుకోలేరు. కానీ ఇప్పుడు ఇది మాత్రం సమంజసం కాదు. వాళ్ళకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, అటెండ్ అయ్యి రావాలి. బట్ వాళ్ళ నాయకులు వాళ్ళు సహకరించట్లేదు. వైసీపీ పార్టీ అధినేత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అందరూ ఆ దారిలోనే వెళ్తున్నారు. వాళ్ళు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఎమ్మెల్యే పాపం అయోమయంలో ఉన్నారు వాళ్ళు. అఫ్ కోర్స్ నిజంగానే ఇప్పుడు అల్లాబక్ష్ గారు చెప్పినట్టు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఒక హాఫ్ టెన్యూర్ నడిచిపోయినట్టుంది గత 2019-24 మధ్య కాలంలో. కానీ అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ సభకు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు గారు రాలేదు, ఆయన రానన్నారు కదా అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యేలు ఏమీ గైర్హాజరు అవ్వలేదు. సరే, అదొక అంశం. అయితే ఈరోజు స్పీకర్ గారు ప్రస్తావించింది ఏంటంటే వారు సంతకాలు పెట్టడమే కాదు ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రశ్నలు అడిగి మాత్రం సభకు హాజరు కాకపోవటం, దాని మూలంగా సభా సమయం కూడా వృధా అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటిది. సో ఇది
మరి ప్రశ్నలు అడగడం ఏంటనేది నాకైతే క్లారిటీ లేదు. అంటే లిఖితపూర్వకంగా అడిగి లోపలికి మీన్ సభలోకి పంపిస్తారా, మరి సభ్యులు లేకపోయినా కానీ దానికి మరి కన్సర్న్ మినిస్టర్స్ ఆన్సర్ చేస్తారా, చెయ్యాలి, ఈ సభా సంప్రదాయాలు ఏంటనేది మీరైనా కానీ దాన్ని ప్రస్తావించవచ్చు. లేదంటే కానీ కోటేశ్వర గారు కూడా దాని గురించి మళ్ళీ మాట్లాడతారు. సార్ సైదా గారు. సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే మిత్రుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లాబక్ష్ గారు, అలాగే జనసేన నాయకులు న్యాయవాది అరకపూడి వేణుగోపాల్ గారు, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. సురేష్ గారు, శాసన సభాపతి గౌరవనీయుల అయ్యన్న పాత్రుడు గారు శాసనసభకు డుమ్మా కొట్టిన వైసీపీ ఎమ్మెల్యేల మీద వాడినటువంటి పదజాలం పెద్దలు మన కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా అది అన్పార్లమెంటరీ పదమో అవునో కాదో కానీ కొంచెం ఘాటుగా ఆయన మాట్లాడింది వాస్తవం. బడ్జెట్ సమావేశాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రజల సొమ్ముతోటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సభ నిర్వహిస్తా ఉన్నాం. శాసనసభ్యులకి లక్షలాది రూపాయలు జీతభత్యాలు నెల నెలా తీసుకుంటా ఉన్నాం. దాదాపు ఈ బడ్జెట్ సమావేశాలు 15 రోజుల పాటు 85 గంటల 55 నిమిషాల పాటు ఈ సమావేశాలు జరిగాయి. దాదాపు 9 బిల్లులు ఈ యొక్క శాసనసభలో పాస్ అయినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అనేక సమస్యల మీద మరి ఈ సభలో మరి చర్చ జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే బాధ్యత గల శాసనసభ్యులు, వైసీపీ నుంచి గెలుపొందినటువంటి క్రికెట్ టీం 11 మంది సభ్యులు గల ఆ టీం కెప్టెన్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగానికి వచ్చినప్పుడు 11 మందితో వచ్చి కేకలేసి బాయ్కట్ చేసి వెళ్ళిపోయినటువంటి ఘటన చూస్తాం. తర్వాత మరి కొంతమంది ఈ 15 రోజుల పాటు జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ఒక 7 శాసనసభ్యులు, ఈ 7 శాసనసభ్యులు ఒకసారి చూసినట్లే వై బాలనాగిరెడ్డి, తాటిపత్తి చంద్రశేఖర్ రెడ్డి, దాసరి సుధా, మత్స్యలింగం, అలాగే మరి చూసినట్లయితే అమర్నాథ్ రెడ్డి, ఈ విధంగా ఒక 7 మంది శాసనసభ్యులు అప్పుడప్పుడు శాసనసభకు వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసి మరి వెళ్ళిపోయినట్లుగా మరి గౌరవ సభాపతి అయ్యన్న పాత్రుడు గారు మరి ఘాటుగా మరి చురకలేసినటువంటి విషయం మనం చూస్తాం. నిజంగా ఇది ఎంత దుర్మార్గం అంటే, ఏదో సామెత ఉంది, తాను చెడ్డ కోతి వనమంతా జడిసిందన్నట్టుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క శాసనసభకి వెళ్లకుండా, ఆయన ఇల్లందే కాకుండా మిగతా 10 మంది సభ్యులను కూడా శాసనసభకి పంపించకుండా ఈ విధంగా నాటకాలు ఆడటం అనేది సమంజసం కాదు. ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం. ఈరోజు మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించారు. బంపర్ మెజార్టీతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 72,000 మెజార్టీతో పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. మీరు పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యుడిగా అక్కడ ప్రజల సమస్యల్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మనం చూసాం, పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో 2 కోట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ మరి ఎందుకు చేయలే? అక్కడ మీరు శాసనసభ్యుడిగా మీకు అక్కడ బాధ్యత లేదా? ఈరోజు వేసవి కాలం, మండు టెండలో ప్రజలందరూ కూడా మరి బస్సుల కోసం రోడ్ల మీద వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రజాధనం 2 కోట్లతో నిర్మించినటువంటి ఏంపల్లి బస్ స్టేషన్ మీరు ప్రారంభించుకోవడం చేత కాలేదే? ఎందుకు జరుగుతూ ఉంది? మీరు మాట్లాడితే బెంగళూరు లేకపోతే ఇంకొక విదేశాలకు వెళ్ళి తరచూ ఏదో టూరిస్టుల లాగా ఏపీకి వచ్చిపోవటం, అప్పుడప్పుడు మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం, మీ కార్యకర్తలో లేకపోతే మీ నాయకులో మరి చనిపోతేనో జైలుకి వెళ్తేనో వచ్చి పరామర్శించేటువంటి మీరు కనీసం మీరు రాకపోతే రాకపోయారు, మీ గౌరవ సభ్యులు కూడా సభలోకి రావటం లేదంటే, వెళ్ళటం లేదంటే ఏమనుకోవాలా? మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేయండి. ప్రభుత్వానికి ఆ జీతభత్యాలు మిగులుతాయి,
10 మంది 175 మంది శాసనసభ్యుల్లో 11 మంది శాసనసభ్యులు లేకపోతే సభ జరగదా? ఎందుకు ప్రభుత్వ సొమ్ము కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు మీరు? ఎందుకంటే నేను మాట్లాడటం కాదు ఈ మాట, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు. ఎందుకు వీళ్ళు చేతగాని వాళ్ళు మరి శాసనసభ పోటీ చేశారు, గెలుపొందారు, మరి శాసనసభకు ఎందుకు వెళ్ళటం లేదు, మా సమస్యలను ఎందుకు గలవెప్పడం లేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అయితే కొంతమంది పాపం కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, మా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం తాటిపత్రి చంద్రశేఖర్ లాంటి యువకులు మరి శాసనసభలో మొట్టమొదటిసారి ప్రవేశించి అధ్యక్ష అందామని చెప్పి పాపం వాళ్ళకి ఎప్పటి నుంచో కోరిక. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గొంతులు కూడా నొక్కేసి ఇప్పుడు శాసనసభ పోకుండా చేస్తున్నాడు. ఈ యొక్క 7 మంది సభ్యులు ఆయన కూడా నాడు సంతకం పెట్టిన దాంట్లో. ఇది కూడా చాలా విచిత్రంగా అనిపిస్తా ఉంది. సరే, ఏది ఏమైనా సరే ఇది చాలా దుర్మార్గమైన విషయం. దాకా మీరు ఒక ప్రశ్న వేశారు, శాసనసభకి వెళ్లకుండానే ప్రశ్నలు మరి సంధిస్తున్నారని. ఇది ఒకటి. వాస్తవంగా శాసనసభ్యుడు శాసనసభకి వెళ్ళాలా? ప్రశ్నల రూపంలో ఆ నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యల మీద మంత్రులకి వీళ్ళు ప్రశ్నలకు సంబంధించినటువంటి ఒక నోట్ ఆ యొక్క శాఖ సంబంధించినటువంటి అధికారులకు కానివ్వండి, అసెంబ్లీకి సంబంధించినటువంటి అధికారులకు కానీ అందజేయాలి. అది ఎక్కడైనా ఉన్నటువంటి రూల్. కానీ మరి మీరు చెప్పినట్టుగా మరి వీళ్ళు అసలు శాసనసభకి వెళ్ళిన వాళ్ళు ఈ ప్రశ్నలు ఏ విధంగా మరి సంధిస్తా ఉన్నారు, ఆ ప్రశ్నలకు ఏ విధంగా మంత్రులు సమాధానం చెప్తున్నారు అనేది కూడా ఒక మిస్టరీగానే ఉంది. లేకపోతే బయట ప్రెస్ మీట్ లో మాట్లాడినాయో, లేకపోతే ఇక్కడ బయట ప్రెస్ నోట్లు పంపించినాయో అయ్యే ప్రశ్నలుగా తీసుకొని మరి మంత్రులు సమాధానం చెబుతున్నారేమో మాకైతే అర్థం కాదు. దీన్ని కూడా మరి ఒక శాసనసభాపతి అచ్చెన్నాయుడు, మన అయ్యన్న పాత్ర గారు దీని మీద ఒక నోట్ రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎవరెవరు ఎన్ని ప్రశ్నలు స్పందించారో, ఏ విధంగా స్పందించారో, ఎక్కడి నుంచి స్పందించారో దీన్ని ఒక వివరణ ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే గౌరవ వైసీపీ నుంచి గెలిచినటువంటి 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను ఈరోజు ఈ 10 నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద మీరు మాట్లాడండి. ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాల మీదే కాకుండా ఈ ప్రస్తుత ప్రభుత్వం ఈ 10 నెలల కాలంలో చంద్రబాబు ఇచ్చినటువంటి సూపర్ హామీ పథకాలని, సూపర్ 6 హామీల పథకాన్ని అమలుపరచమని చెప్పి మీరు డిమాండ్ చేయండి. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి, ఏదైతే మనం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెప్తా ఉన్నామో, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి మీరు డిమాండ్ చేయమని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే మీకు చేత కాకపోతే మా షర్మిలారెడ్డి గారు, మా యొక్క నాయకురాలు ఏదైతే ఏపీసీ చీఫ్ షర్మిలారెడ్డి గారు చెప్పిన విధంగా మీకు గినక చేత కాకపోతే రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోమని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సురేష్ గారు. రైట్, ఓకే. సో వేణుగోపాల్ గారు, కొన్ని రోజుల క్రితం అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు, కేసీఆర్ గారు సభకు గైర్హాజరు కావడం మూలంగా ఆయన ఇంకా మాట్లాడితే ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉంది ఆయనకి, ఆయన ప్రతిపక్ష నేత అయినా కూడా ఆయన అటెండ్ కావటం లేదు. సరే, ఇప్పటి నుంచి అటెండ్ అవుతారని చెప్పేసి చెప్తున్నారు. కానీ గడిచిపోయిన కాలానికి ఆయన లెక్కలేసి మరి ఇప్పటికీ జీతభత్యాల రూపంలో 58 లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఆయన బాధ్యతలు నిర్వర్తించకుండా తీసుకున్నాడు ప్రజాధనాన్ని అని చెప్పేసి ఆయన చెప్పడం మనం విన్నాం. ఇక్కడ చూస్తే నాకు గుర్తున్నంత వరకు దేశంలోనే ఎమ్మెల్యేలకు అత్యంత ఎక్కువ ఇస్తున్నటువంటి జీతభత్యాలు ఇస్తున్నట్టుంది ఫస్ట్ తెలంగాణ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏపీ సెకండ్ నాకు గుర్తున్నంత వరకు. దాదాపుగా 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉన్నట్టుంది. ఆ లెక్కను చూసినా కూడా చెప్పింది మ్యాచ్ అయింది, 58 లక్షలు కేసీఆర్ గారికి. సరే, ఇప్పుడు ఆ లెక్కలన్నీ పక్కన పెడితే అసలు రాకపోవటం ఒక ఎత్తు అయితే, వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వారికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని ఇలా ప్రతి నెల వారికి జీతభత్యాలు తీసుకుంటూ రాకుండా ఉండటాన్ని, మరి ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా ఉద్యోగం చేయకుండా జీతభత్యాలు తీసుకుంటాం అనేది? ఇక్కడే సాధ్యమేమో. మరి ఆ రకమైనటువంటి వెసులుబాటు కల్పించడం కూడా తప్పేనేమో. అసలు మేము ఒకసారి ఆ రూల్స్ అండ్ వీటిని కూడా మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే దేశంలో ఇటువంటి పరిస్థితులు కోటేశ్వర గారు చెప్పినట్లు చాలా అరుదుగా అనిపిస్తూ ఉంటాయి. ఈ రకంగా జరగదని చెప్పేసి ఆ రకమైనటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయలేదేమో. మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే
ఆ రకంగా కూడా రివైజ్ చేయాలేమో అన్న ఒక పరిస్థితి కనపడుతుంది. ఎలా చూడాలి? ఇది ఒక రకంగా వారి నాయకుడి మీద ఒక నిరసనగా చూడాలా, లేదంటే కనుక వారికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ని యూజ్ చేసుకుంటుంగా చూడాలి? మీకు అదేవిధంగా సిటీస్ 24/7 యాజమాన్యానికి, ప్రేక్షకులకి, ప్యానల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలండి. ఎందుకంటే మీరు అన్నట్లుగా నిజంగా అసలు ఇది విచిత్రమైనటువంటి సంఘటన. అసలు మన ప్రజాస్వామ్యంలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమే అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కనీసం వాళ్ళు అసెంబ్లీలో ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు మేము మా ప్రజలకి మేము జవాబుదారీతనంగా ఉంటాం, మేము ప్రభుత్వానికి అండగా ఉంటాం, అన్ని విషయాల్లో మేము సహకరిస్తామని చెప్పి శాసనసభ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ శాసనసభ్యులు ఇవాళ అయ్యన్న పాత్ర గారు చెప్పినట్టు రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు అనేటువంటి పరిస్థితి చూస్తుంటే నిజంగా ఇందాడేదో మీరు సంతకాలు పెట్టి జీతాలు కూడా తీసుకోవచ్చు ఉద్యోగస్తులు అనేటువంటి ఒక చిన్న ఉదాహరణ కూడా అందరినీ మనం భావించకూడదు. కానీ కొన్ని చోట్ల జరిగేటువంటి ఏదైతే అనుకుంటున్నామో ఆయన ఆఫీస్కే రాడు కానీ సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నాడు అనేటువంటి విషయంలో నిజంగా వాళ్ళ శాసనసభ్యులు కూడా ఈ పని చేస్తున్నారా అనేది సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు నమ్మి ప్రజాస్వామ్యంలో కనీస మౌలిక సదుపాయాలు, తినటానికి తిండి, లేకపోతే ఉండటానికి ఇళ్ళు, తాగటానికి మంచినీళ్ళు, ఇలాంటి మౌలిక సదుపాయాలు మాకు కల్పిస్తారని చెప్పి నమ్మకంతో మిమ్మల్ని గెలిపించి మీరు అసెంబ్లీకి వెళ్ళి మా గళాన్ని వినిపించి మాకు న్యాయం చేయండి, మా నియోజకవర్గానికి మాకు కావాల్సినటువంటి వసతులు కల్పించండి అనేటువంటి ప్రజల్ని మీరు మోసం చేయడం ఎంతవరకు ధర్మం అని చెప్పి ఈ 11 మంది ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక సామాన్య కార్యకర్తగానో లేకపోతే ఒక సామాన్య ప్రజలుగా కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఘట్టాలన్నింటినీ కూడా మనం చూసాం. మీరు 11 స్థానాలకు వెళ్ళారు. గతంలో అసెంబ్లీలో దాదాపుగా వామపక్ష పార్టీలు సిపిఐ కానీ, సిపిఎం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా సరే ఒక్కొక్క సభ్యులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క విధి నిర్వహణ అనేది చాలా పగడ్బందీగా మరి నిర్వహించినటువంటి సందర్భాలు కూడా అటు పార్లమెంట్ లో కానీ ఇటు మరి శాసనసభలో కూడా చూసినటువంటి చరిత్ర మనకు చెబుతున్నటువంటి ప్రజాస్వామ్యం. కానీ విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే 5 సంవత్సరాలు ప్రజల్ని ఏ రకంగా మీరు మరి మోసం చేశారు, ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసి ఇవాళ మీరు 11 స్థానాలకి మీరు పరిమితం చేసినటువంటి ప్రజలు మిమ్మల్ని మరి ఇవాళ పక్కన కూర్చోబెడితే మీరు ఏం చెయ్యాలో అనేటువంటి పరిస్థితి అర్థం కాక ఒకే ఒక మాకు హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామనేటువంటి ఒక కుంటి సాకును చూపిస్తూ ఇవాళ మీరు అసెంబ్లీలో మరి స్పీకర్ గారి యొక్క ఎన్నిక విషయంలో మీరు తీసుకున్నటువంటి చర్య కానీ, తర్వాత గవర్నర్ గారి ప్రసంగంలో మీరు కూర్చోలేనటువంటి 10 నిమిషాలు కూడా మీరు టైం వెచ్చించలేనటువంటి మీ పరిస్థితులు కానీ చూస్తుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే ఇందారు పెద్దలు కోటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అసలు ఈ విధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారా, లేదు వాళ్ళ నాయకుడు చెప్పినట్లుగా మనకు హోదా వస్తేనే మనం అడుగు పెడతామనేటువంటి గీతను వీళ్ళు దాడుతున్నారా, లేదంటే భవిష్యత్తులో వీళ్ళు అసెంబ్లీ కూడా హాజరయ్యేటువంటి పరిస్థితులను కూడా మనం చూడగలుగుతామా అనేది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం మన అందరికీ క్వశ్చన్ మార్క్. పెద్దలు కోటేశ్వరరావు గారు కూడా స్పష్టంగా ఆ విషయం మీద చెప్పారు. మేము అనేది ఏంటంటే ఇవాళ ప్రధానమైనటువంటి బడ్జెట్ సమావేశాలు అంటే 1 సంవత్సర కాలానికి సరిపడినటువంటి బడ్జెట్ ని మీ నియోజకవర్గాల్లో కావాల్సినటువంటి విధులు నిధుల విషయాల్లో మీకు కావాల్సినటువంటి గళాన్ని ఇప్పాల్సినటువంటి ఒక ప్రజాస్వామ్యం మీకు కల్పించినటువంటి ఒక శాసనసభ వేదికని ఇవాళ మీరు విస్మరించి కుంటి సాకులు చెప్పి నిజంగా సందమామని చూపించి అప్పడాన్ని చూపించే సందమామలాగా మేము బయట కూర్చుని పాలిస్లో కూర్చుని మేము అసెంబ్లీ మీద ప్రశ్నలు వేస్తామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవివేకానికి సిగ్గుపడుతున్నాం. 5 సంవత్సరాలు ఇవాళ ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ కనీసం ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించలేనటువంటి పరిస్థితుల్లో మేము బయట కూర్చుని మేము ప్రశ్నిస్తాము అని అంటే అది శాసనసభ నియమాలకి మరి ఉపయోగపడేటువంటి మాటలేనా అని చెప్పి ఆయనకే మనం ఆ విషయాన్ని మనం వదిలేద్దాం. ఇకపోతే ఇవాళ
మీరు తీసుకుంటున్నటువంటి చెప్పారు ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలంటే 10% కావాలనేది అటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చెప్పినటువంటి సభ్యుల సంఖ్యలో చెప్పడం జరుగుతుంది. దాని మీద ఇలా వితండవాదం తీసుకొచ్చి మేము 40% ప్రజల్లో మాకు ఓటు శాతం ఉంది కాబట్టి మాకు ఇవ్వాలి అని చెప్పి ఘంటాపదంగా వాళ్ళు వాదించే వాదనకి శాసనసభ నియమ నిబంధనలకు సంబంధించినటువంటి నియమాలకి తేడా ఉంది కాబట్టి కోర్టులకు కూడా వెళ్ళారు. మరి అక్కడ కూడా సరైనటువంటి సమాధానం వాళ్ళకి లేదు కాబట్టి శాసనసభలో విధి నిర్వహించేటువంటి బాధ్యతలన్నీ కూడా శాసనసభాధిపతి మరి మరి స్పీకర్ గారు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం మన శాసనసభ విధానం, పార్లమెంటరీ విధానం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు ఇందాక కోటేశ్వరరావు గారు చాలా చెప్పారు, వాళ్ళ అలవెన్సుల కోసమేనా అంటే వాళ్ళు ప్రజల యొక్క కష్టాలు కానీ ప్రజల యొక్క యోగక్షేమాలు కానీ వాళ్ళకి పట్టుకోకుండా వాళ్ళ విలాసాల కోసం, వాళ్ళ కారుల్లో తిరగడం కోసం, వాళ్ళ ఫోన్ బిల్లులు కొట్టుకోవడం కోసం, వాళ్ళు తీసుకునేటువంటి జీతాల కోసమే మీరు సంతకాలు పెడుతున్నారా అనేటువంటి విషయం మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పుస్తకాల్లో సంతకం పెట్టేటువంటి నిబంధన కొత్తగా చూస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా ఉత్పన్నం కానటువంటి ప్రశ్న ఇది. కాబట్టి దాంట్లో శాసనసభలో ఉన్నటువంటి కార్యనిర్వహణ అంటే ఏదైతే నియమ నిబంధన ఉందో దాన్ని స్పీకర్ గారు క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా సభలోకి రాకోకుండా సంతకాలు పెట్టేటువంటి సభ్యుల మీద మరి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇందాక పెద్దలు చెప్పారు, ఏది వీళ్ళు రిటైర్డ్ అయినా కూడా వీళ్ళకి 25,000 30,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ప్రభుత్వ ప్రజాధనాన్ని మీకు మీకు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ప్రజా సమస్యలను తీర్చకుండా పారిపోయి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మీ యొక్క వాగ్దానాన్ని కూడా మీరు తప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము చేశాము అనేటువంటి పరిస్థితుల్లో మీ విధానం ఉంది అని అంటే నిజంగా ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటైనటువంటి తలదించుకునేటువంటి విషయంగా మనం దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికైనా తెగించండి. మీ ప్రజల కోసం, మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి జనం కోసం, మీ ఊరు సమస్యల కోసం, మీ ఊరు బాగు కోసమైనా ఇవాళ అసెంబ్లీని మీరు ఉపయోగించుకోండి, మీ గళాన్ని ఇప్పండి. ఒక నాయకుడు కూడా మేము ఇందాక చెప్పాం, వాళ్ళ సిపిఎస్ సిపిఎం నాయకులు కూడా వాళ్ళు అనర్గళంగా శాసనసభలో వాళ్ళు మరి వాదించి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రజా సమస్యలను యావత్ రాష్ట్రం గురించి వాళ్ళ నియోజకవర్గం గురించి కూడా పోరాటాలు చేసినటువంటి శాసనసభలో ఇవాళ మీరు పారిపోవటం అనేది ఆ మాట అంతం కూడా నాకు బాగోలేదు. కానీ వాళ్ళు మీ యొక్క విధిని మీరు తప్పించుకోవటం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి. ఇది మీరు ఇచ్చేటువంటి జీతాలు, మేము కట్టేటువంటి పన్నులు, మేము అంటే అందులో మేము చెల్లించేటువంటి పన్నులు ఉన్నాయి. అందుకనే మేము మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మా డబ్బులు మీరు తీసుకుంటున్నారు, మరి మేము కట్టేటువంటి పన్నుల రూపంలో మీ విలాసవంతమైన జీవితానికి మీ యొక్క జీవితానికి జీతాల రూపంలో మరి ప్రజాధనాన్ని మీరు తీసుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించండి, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు జీతాలు తీసుకోవద్దు, ఏదైతే మీరు అసెంబ్లీకి వెళ్ళొద్దు అని చెప్పి మీరు శాసించారో అదే విధంగా మీ ఎమ్మెల్యేలందరినీ కూడా జీతాలు తీసుకోవద్దు అని చెప్పి ఒక నిబంధనని మీరు పాస్ చేయండి. లేకపోతే మీరు ప్రెస్ మీట్ అంటున్నారు కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టండి, మీ యొక్క సభ్యులకి ఆ సూచన చేయండి. రెండోది ఏంటంటే, మీరు నిజంగా ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడడానికి గల కారణాలు ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అవినీతి, మీరు చేసినటువంటి దుర్మార్గం, మీరు ప్రజలకు కన్నీళ్లు తెప్పించినటువంటి విషయాల్ని ఇవాళ శాసనసభలో మీరు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కాబట్టి ఇవాళ శాసనసభకు వచ్చేటువంటి ధైర్యం మీకు లేదు అనేటువంటి విషయాన్ని ప్రజల పన్నుల రూపంలో కట్టేటువంటి సామాన్య మానవుడిగా మిమ్మల్ని అడుగుతున్నాం. మా డబ్బులు మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు చేసినటువంటి అవినీతి పనుల్ని, మీరు చేసినటువంటి ఈ యొక్క ఆర్థిక విధ్వంసాన్ని మీరు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వచ్చిందో యావత్ ప్రపంచము కూడా శాసనసభ వేదిక ద్వారా ప్రజలు గమనిస్తారనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుని ఎలాంటి సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కాబట్టి ఇవాళ శాసనసభకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు అనేటువంటి విషయం ఇది జగమెరిగినటువంటి సత్యం. కేవలం ప్రతిపక్ష హోదా అనేది అది కుంటి సాకు మాత్రమే. కేవలం దాన్ని మీరు అడ్డం పెట్టుకుని మీ యొక్క గొంతుని మీరే నొక్కుని ప్రజల్ని మోసం చేయటం ధర్మం కాదు. కాబట్టి ఇప్పటికైనా మరి ఏదైతే శాసనసభ నియమాల్లో ఉన్నాయో ఆ యొక్క నియమ నిబంధనల ప్రకారం ఇలా సంతకాలు పెట్టేటువంటి వ్యక్తుల విషయంలో తప్పకుండా
మరి మరి స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా మీరు ఇందాక చెప్పారు పెద్దలు, రాజీనామా చేసేయండి, ఎందుకు మీకు ఉపయోగం లేనటువంటి ఇందాక అధ్యక్ష అనేటువంటి ఆలోచన విధానాన్ని కూడా మీ యొక్క బాస్ మిమ్మల్ని నొక్కేస్తున్నారు కాబట్టి ఆ అవకాశం కూడా మీకు లేదు. కాబట్టి ఆదిలోనే అంశపాదులాగా మరి గెలిచినటువంటి నూతనంగా ఈ 11 మందిలో కూడా అందరూ కూడా చాలా మంది కొత్త వాళ్ళే ఉన్నట్టుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకటే, వాళ్ళ యొక్క ఆశలు కూడా అడియాశలే అయిపోతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా వాళ్ళ యొక్క అధినాయకుడిని కోటేశ్వర గారు చెప్పినట్టు ఏదైనా జరగవచ్చు. రేపు జరిగేటువంటి సమావేశంలో ఈ 10 మంది హాజరైనా ఆశ్చర్యపడక్కర్లా. లేదు అని అంటే వీళ్ళు అలవెన్స్ తీసుకోవడానికైనా ఈ సంతకాల యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ సంతకాల కార్యక్రమం తీసుకునేటువంటి నియమ నిబంధనల్ని స్పీకర్ గారు పరిశీలించాలి, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మాత్రం మీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఓకే వేణుగోపాల్ సార్. కోటేశ్వర గారు మరోసారి సమప్ చేయండి. ఈ శాసనసభ సంప్రదాయాలు ఎలా ఉంటాయి, రూల్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈరోజు స్పీకర్ గారు ప్రస్తావించినట్లు వారు సంతకాలు పెట్టడంతో పాటు ప్రశ్నలు కూడా పంపిస్తున్నారు అని చెప్పేసి దాని మూలంగా సభా సమయం వృధా అవుతుంది, మరో 2 సభ్యుల యొక్క సమయం కూడా నష్టపోతున్నాం అని చెప్పేసి దాన్ని ఎలా చూడాలి? అంటే వారు రిటర్న్గా ఒక నోట్ రూపంలో ముందే అసెంబ్లీ అవడానికి ముందే లోపల పంపించడం ద్వారా మినిస్టర్స్కి సంబంధించిన అధికారులు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రెడీ చేస్తారు. కాబట్టి ఆ రకంగా చూసి మరి దీన్ని అడ్హెర్ చేయొచ్చా? అంటే సభ్యుడు ఉండాల్సిన అవసరం లేదా? ఆ ప్రశ్నను సమాధానం చెప్పే సమయంలో సభా సంప్రదాయాలు రూల్స్ ఏం చెప్తున్నాయి క్లుప్తంగా సార్? ఇప్పుడు సభకు హాజరు కాకపోయినప్పటికీ ప్రశ్నలు పంపించేటువంటి హక్కు సభ్యుడికి ఉంటుంది. ఎందుకంటే అది సభకు వచ్చి మాత్రమే ప్రశ్నలు ఇవ్వాలి అనేటువంటి నిబంధన ఎక్కడా లేదు. మామూలు వ్రాతపూర్వకంగా పంపించవచ్చు, లేదా ఇప్పుడు ఈమెయిల్ ఇవన్నీ వచ్చినాయి కనుక ఈమెయిల్ ద్వారా అయినా కానీ పంపించవచ్చు. తగినటువంటి సమయం ఉన్నప్పుడు వ్రాతపూర్వకమైనటువంటి సమాధానం ఇస్తారు. లేకపోయేట్లయితే మంత్రులు అక్కడ ఫ్లోర్ లోనే సమాధానం ఇస్తారు. అయితే ఆ సభ్యుడు, ఆ ప్రశ్న వేసినటువంటి సభ్యుడు మామూలుగా అయితే ఏ పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉండేట్లయితే ప్రధానమైన ప్రశ్న వేసినటువంటి సభ్యుడి పేరు ముందు ఉంటుంది, మిగిలినటువంటి వాళ్ళ పేర్లు కూడా దానిలో ఉంటాయి. అందువల్ల ఆ పేర్లు ఎవరైతే ఉన్నాయో 5 10 మందో 50 మందో ఎంతమంది అయితే అంతమంది, అంతమందిలో కూడా ఎవరైనా కానీ దాని మీద వివరణ కోరేటువంటి కూడా సభకు హాజరైనప్పుడు వాళ్ళకి రైట్ ఉంటుంది. అందువల్ల ప్రశ్నలు పంపొచ్చు. అదే పద్ధతిలో ఇప్పుడు పంపుతున్నారు కనుకనే మంత్రులు అనివార్యంగా సమాధానాలు చెప్తున్నారు. దీనివల్ల ఇతరులకు అవకాశం రాకుండా పోతుందని మరి అయ్యన్న పాత్రుడు గారు ఏ సందర్భంలో అన్నారనేటువంటిది ఇదైతే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే ప్రశ్నలు అడగకపోతే ఇంకొకళ్ళు అడుగుతారు, లేకపోతే ఇంకొక షార్ట్ టర్మ్ డిస్కషన్ ఇటువంటివన్నీ ఉంటాయి. కానీ ఇంకొకళ్ళకి ఏదో ఇప్పుడు అలా అనుకునేట్లయితే మరి అధికార పక్షం ప్రశ్నలే వేసేట్లయితే మొత్తం ప్రభుత్వం అక్కడ కార్యకలాపాలు ఏముంటాయి, అధికార పక్షం వాళ్ళు వేసేది ఏముండవు. అభినందనలు చెప్పడానికో లేకపోతే ఇంకోటో వ్యక్తిగతమైనటువంటి ఏదో మా స్కీమ్ ఏమైందని ఇట్లాంటివి తప్ప ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేటువంటి ప్రశ్నలు అధికార పక్షం నుంచి ఏమి రావు నాకు తెలిసినంత వరకు. అందువల్ల ప్రశ్నలు వేయొచ్చు. ఇక ఇప్పుడు జరిగినటువంటి స్పీకర్ ప్రకటించినట్టుగా 7 సభ్యులు అనేటువంటిది ఆ సంఖ్య చూసిన తర్వాత నాకు కొన్ని కొత్త ఊహాజనితమే కావచ్చు మన చర్చలో ఉన్నటువంటి మిత్రులకి. ఈ 7 అనేటువంటిది వైసీపీ శాసనసభ పక్షాన్ని చీల్చి మరొక పక్షంగా గుర్తింపు అంటే ఒక పార్టీగా 3/2 అంటే 12 మంది సభ్యులు ఉంటే 8 మందితో ఉంటే 8 మంది కనుక బయటకు వస్తే వాళ్లే అసలైనటువంటి సభాపక్షం అవుతారు. ఇప్పుడు 11 మందే కనుక 7 కూడా సరిపోతారనేటువంటిది నా అభిప్రాయం. సరే, అది ఒకవేళ ఏదైనా వివాదం అయ్యేట్లయితే అది కోర్టులో వ్యవహారం ఉంటుంది అనుకోండి. అందుకని 7 ఈ విధంగా సంతకాలు చేశారంటే బహుశా ఈ 7 రేపు వాళ్ళు స్వతంత్రంగా జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి మాదే అసలైనటువంటి వైసీపీ శాసనసభ పక్షం అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. అయితే వాళ్ళకి గుర్తింపు రాదు, ఎట్లాగో రాకపోయినా కానీ ఉన్నటువంటి దాన్నే వాళ్ళనే పిలుస్తారు. ఒకటి లేదు, ఈ 7 ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పక్షంగా నిలబెట్టడానికి మరి 3 పార్టీల కూటమిలో ఉన్నటువంటి చాణక్యుల హస్తం ఉన్న దీని వెనకాల ఉన్నదా అనేటువంటి అనుమానాలు కూడా నాకు కలుగుతున్నాయి.
ఎందుకంటే అటువంటి పాసిబిలిటీ ఉంది. వాళ్ళు కనుక ఆ విధంగా చీలు బయటకు వచ్చి వేరే కుంపటి కనుక పెట్టేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి నోటికి తాళం పడుతుంది. నాకు గుర్తింపు లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, ఆయన ఇంకా క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఉండదు. ఆ విధంగా ఇరకాటం పెట్టడానికి ఏమన్నా ఒక ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఇది ఊహాజనితమే కావచ్చు, కానీ రాజకీయాల్లో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి పరిణామం కొత్త పరిణామాలకి నాంది పలుకుతుంది అని మాత్రం చెప్పగలరు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సంతకాలు పెట్టినటువంటి తన ఎమ్మెల్యేల మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్ తీసుకున్నట్లయితే అది డెఫినెట్ గా రచ్చ అవుతుంది. అందువలన మరి ఏం చేస్తారు ఏమిటనేటువంటి దాన్ని బట్టి మనం తదుపరి రేపటి నుంచి కొత్త కొత్త అంశాలన్నీ కూడా రంగం మీదకి వచ్చినా ఆశ్చర్యం లేదనేది నా అభిప్రాయం. సార్, వారి ప్రయోజనాలు వాళ్ళు శుభ్రంగా పొందుతున్నప్పుడు, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించినప్పుడు ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎందుకని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎందుకు దాఖలు చేయకూడదు? వీళ్ళ మీద ఆ అవకాశం ఉందా లేదా? కోర్టుల్లో చిన్న చిన్న విషయాలకే పిల్స్ దాఖలు చేస్తుంటారు. ఇంత సీరియస్ ఇష్యూ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళు ఆ ప్రజా ప్రయోజనాలకే విఘాతం కలిగిస్తున్నప్పుడు వారి స్వప్రయోజనాలు పొందుతూ వారిదే ఏ బాధ్యత కోసం అయితే పంపించారో ఆ బాధ్యతలు నెరవేర్చినప్పుడు ఎందు గురించి వీళ్ళ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎందుకు వేయకూడదు? మన రాజ్యాంగంలో కానీ లేదా మన ఎన్నికల నిబంధనలో కానీ రీకాల్ హక్కు అనేటువంటిది లేదు. అది ఒక లోపం. రీకాల్ హక్కు ఉంటే ఆ రీకాల్ హక్కుని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి సంతకాలతో అనేక దేశాల్లో మనం చూస్తున్నాం. మినిమం రిక్వైర్డ్ ఇన్ని సంతకాలు చేస్తే, ఇంతమంది ఓటర్లు సంతకాలు చేస్తే దాని మీద రీకాలు, దాని ప్రాసెస్ ఉంటది. అటువంటి హక్కు మన దేశంలో లేదు. అయితే మరి ఇటువంటి సందర్భాల్లో మా ఎమ్మెల్యే మా నియోజకవర్గం లేకపోతే ఈ సమస్యలను ప్రస్తావించడం లేదు కనుక ఎందుకని ఎమ్మెల్యే రావట్లేదు అని చెప్పేసి కోర్టు ద్వారా అడిగేటువంటి హక్కు డెఫినెట్ గా ఉంటుందని నా అభిప్రాయం. అందుకని ఇది ఒక కొత్త పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఎంపీ గురించి ఎవరు ఇటువంటి ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలు చేయలేదు. అందుకని ఇలాంటివి వాటిని ఒక ముగింపు పలకాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా పునరావృతం కాకుండా ఉండాలన్నా కానీ ఎవరైనా ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయవచ్చు. చేస్తే కోర్టులు ఎట్లా స్పందిస్తాయి, లేకపోతే చట్టసభలు ఎట్లా స్పందిస్తాయి అనేటువంటి కూడా జనానికి ఒక స్పష్టత వస్తుంది. రెండవది, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తారు అనేది మాత్రం నేను చెప్పవచ్చు. రైట్ సార్. సంవత్సరాల బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. ఇంత డేంజరస్ యాప్స్ని ప్రమోట్ చేస్తోంది కొంతమంది సెలబ్రిటీలు కావడం ఇక్కడ విశేషం. బెట్టింగ్ యాప్స్ అన్నీ మోసమని తెలిసి కూడా ప్రజలను వాటి వైపు ప్రోత్సహిస్తూ డబ్బులు పోగేసుకుంటున్నారు. ఇంతటి దారుణమైన యాప్స్పై పోలీసులు ఇంతకాలానికి స్పందించారు. ఎవరో ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి ప్రచారకర్తలకు నోటీసులు పంపించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న లిస్టులో చాలామంది ఉన్నారు. వారందరిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశం మీద చర్చించే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ టాప్ డిబేట్.